హాయ్ గాయ్స్. సో ఇది వచ్చేసి డే 2 ఇన్ కోల్కతా అనమాట. చూసారా మా ఇల్లు అక్కడ ఉండేది కొట్టేశారు ఎవరో, అంటే ఏమంటారమ్మా దాన్ని, పగలగొట్టేశారు ఎవరో. పడగొట్టేశారు ఎవరో. నేను అక్కడే పెరిగాను కదా మమ్మీ. నేను ఆ ఇంట్లో నా వెనకాల ఉండేది గోడ కట్టేశారు. ఇప్పుడు నా డ్రెస్ చూపిస్తాను, తర్వాత చూపిస్తాను. చలో ఇక్కడైతే తినడానికి వచ్చామన్నమాట. మేము కిందకు వచ్చాము అత్త వాళ్ళ ఇంటికి తినడానికి. పూరీలు తెచ్చారు మాయ. నాకు చాలా ఇష్టం కోల్కతాలో పూరీలు అంటే, దానికోసమే వచ్చాను. ఎస్పెషల్లీ అది తినడానికి వచ్చాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, సూపర్. అంతే, ఇంకా ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది మీకు ఎంత బాగున్నాయో. చాలా రోజుల తర్వాత క్రేవింగ్స్. యా, ఫైనల్లీ ఇదే హాస్పిటల్లో నేనైతే పుట్టాను అనమాట. అండ్ మేము అక్కడ స్టేషన్ వెళ్ళాము, ఎందుకంటే అక్కడ నుంచి మేము మళ్ళీ హవరా స్టేషన్కి వెళ్ళాలి. హవరా స్టేషన్ నుంచి అండ్ అక్కడ నుంచి బస్ ఆర్ మెట్రో ఏదైనా పట్టేసుకొని తిరగడానికి వెళ్తాం అనమాట. సో అందుకే మళ్ళీ స్టేషన్కి వచ్చి అక్కడ నుంచి టికెట్ తీసుకొని మళ్ళీ వెళ్ళాం. మా అన్నీ వచ్చాడు నాతోని, మేము కలిసి తిరిగామన్నమాట. సో చూసేయండి. అండ్ ఇక్కడ లోకల్ ట్రైన్స్ లేదంటే చాలా చాలా రష్గా ఉన్నాయి బాబోయ్, ఇంకా చెప్పవసరం లేదు. అండ్ ఇది వచ్చేసి హవరా స్టేషన్ అనమాట. వస్తున్నప్పుడు చూపించలేదు నేను, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయాం కాబట్టి. ఈ స్టేషన్లో ఉండదు, 24 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇండియాలోని టాలెస్ట్ కాదు, ఏమంటారు, ఎక్కువ ప్లాట్ఫామ్స్ ఉన్న స్టేషన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి హవరా బ్రిడ్జ్ అనమాట. అండ్ అక్కడ నేను అది కొనుక్కున్నాను, ఐస్ గడ్డ అంటారు కదా, అది అమ్ముతానని కొనుక్కున్నాను. ఫుల్ తుల్లిపోయింది. అండ్ మేము ఏసీ బస్ ఎక్కామన్నమాట. ఏసీ బస్ ఎక్కి నార్మల్ బస్ ఎక్కి ఒకటేనంట. సో అందుకని ఏసీ బస్ ఎక్కాం. అండ్ హవరా బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాం మేము, కాళీఘాట్ వెళ్తున్నాం. కాళీఘాట్ వెళ్ళాక వచ్చామో టెంపుల్కి వచ్చామో అర్థం కావట్లేదు. అంత మార్కెట్ ఉంది ఇక్కడ. మేమైతే కాళీఘాట్కి వచ్చాము. 2 o'clock క్లోజ్, ఆల్రెడీ 2 దాటిపోయింది కూడా టైము. చూడాలి. సో కాళీఘాట్కి వచ్చాం కానీ బట్ క్లోజ్ అయిపోయింది. 2 o'clock క్లోజ్ చేస్తాం. మేము 2 తర్వాత వెళ్ళాం. అండ్ ఇక్కడ మేము వచ్చేసి బెంగాలీ మ్యారేజ్ అయిందనమాట. వాళ్ళు ఎవరిదో చూసాం. బ్రైడ్ అండ్ గ్రూమ్ చాలా బాగున్నారు అవుట్ఫిట్స్లో. శ్యామ్ సింగ్ గారు అవి చూసారు కదా, అలానే ఉన్నారు సేమ్. వాళ్ళైతే చాలా బాగున్నారు కదా. కాళీఘాట్కి వచ్చాం. ఆ 2 o'clock క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం సైలెంట్గా. ఏంటి మమ్మీ చెప్పు, ఎంత కష్టపడొచ్చు మమ్మీ మేము. గోయింగ్ టు విక్టోరియా మెమోరియల్. మనకి శ్రావణం అంటే మొన్న అయిపోయిందమ్మ. ఫైనల్లీ విక్టోరియా మెమోరియల్కి అయితే వచ్చేసాం. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఉంది. అండ్ ఇంక లోపలికి వెళ్ళి చూపిస్తాను. సూపర్ ఉంది. అలాగే పానీపూరి తినడానికి వచ్చాను. భయ్యా పానీపూరి. టికెట్స్ తీసుకున్నాం, లోపలికి వెళ్తున్నాం. అమ్మమ్మ హాయ్ చెప్పు. టికెట్స్ మనిషికి 50 రూపీస్ టికెట్, లోపలికి ఎంట్రీ. చూడండి, విక్టోరియా మెమోరియల్. ఇదే అనమాట విక్టోరియా మెమోరియల్. కలకత్తాలోనే పెరిగాను, కలకత్తాలోనే పుట్టాను, కానీ ఇప్పుడు కూడా చూడలేదు. ఫైనల్ ఇన్ని ఇయర్స్ తర్వాత, 18 years తర్వాత చూస్తున్నా. అండ్ ఇక్కడ ఇలా వాటర్లా ఉంది. వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం విక్టోరియా మెమోరియల్ లోపలికి. ఇదంతా మొత్తం గార్డెన్ ఏరియా. సో ఫైనల్లీ లోపలికి వెళ్ళాక లోపల ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ టికెట్ చూపించాలి. టికెట్ ఉంది కదా మమ్మీ, టికెట్ నా బ్యాగ్ ఉంటుంది చూడు. క్లైమేట్ భలే చేంజ్ అవుతుంది. సో ఫైనల్లీ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. ముందు నుంచి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి ఉంది లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ. ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ ఉంది, బ్యాగ్స్ చెకింగ్, అండ్ ఇంకా మనకు కూడా చెక్ చేస్తున్నారు. టికెట్స్ చూపించేదాకా లోపలికి ఎంట్రీ ఉంటుందన్నమాట. అండ్ లోపల వావ్ అంటే చాలా బాగుంది. ప్యాలెస్ అంటే ఆ మాత్రం ఉంటుంది. ఇది
ఏమంటారు చాలా ఇయర్స్ అవుతుంది కదా కట్టి. ఇక్కడ అక్కడ ఫొటోస్ అవన్నీ ఉన్నాయన్నమాట. కడుతున్నప్పుడు ఎలా ఉంది, ఎంతమంది కన్స్ట్రక్ట్ చేశారు, ఎన్ని ఇయర్స్ పట్టింది కన్స్ట్రక్ట్ చేయడానికి, ఇయర్కి ఒక ఫోటో ఉందన్నమాట అక్కడ. ప్రతి ఇయర్ ఎంత కష్టపడి వాళ్ళు కట్టారని చెప్పేసి. ఈవిడే క్వీన్ విక్టోరియా, ఎంత బాగున్నారో ఆవిడ కూడా. అండ్ అక్కడ చూసారు పైన అయితే పైకి చూడగానే మాకు ఇంకా చాలా హైట్లో ఉంది ప్యాలెస్, చాలా పెద్దది లోపల నుంచి చూస్తే. అండ్ ఇక్కడే కాదు ఇంకా పైన కూడా చాలానే ఉన్నాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ రూట్ ఉందన్నమాట. అది యుద్ధం అనుకుంటా, మేబీ యుద్ధం జరుగుతుంది కదా అది అనుకుంటున్నాను నేనైతే. అండ్ అక్కడ చాలా కత్తులు, గన్స్, ఇంకా ఏమంటారు బాంబులు, షీల్డ్స్, వాళ్ళు యూజ్ చేసినవన్నీ అక్కడ. మేబీ అవి నకిలీ అని అనుకుంటున్నాను నేనైతే, అవి నకిలీ కాదన్నారు, బట్ నకిలీ అని నేను అనుకుంటున్నాను. చూస్తుంటే నాకు థర్మాకోల్ షీట్తో చేసిందలాగా అనిపించింది. అండ్ ఇవన్నీ సో ఇంకా ఇవన్నీ చూసామన్నమాట. అన్నీ అక్కడ ఉన్నాయి కదా కత్తులు, అవన్నీ చాలా బాగున్నాయి. అంటే వాళ్ళందరూ అప్పుడు యుద్ధాల్లో యూజ్ చేసిన అవన్నీ సామాగ్రి. గన్స్ చూసారా, అది ఏబిసిడియా కాదు, ఏసీబీడీ గన్ అనుకుంటా, ఎందుకంటే ఫ్రీ ఫైర్ అన్నప్పుడు చూసాను నేను. అక్కడ చాలానే ఉన్నాయి రాసి, ఏవేవో రాసున్నాయి. ఎక్కువ బెంగాలీలో రాసి ఉన్నాయి యాక్చువల్లీ, అందుకే నేను చదవలేకపోయాను. కానీ మ్యాక్సిమం ఇంగ్లీష్లో ఉన్నవన్నీ చదివాను. సమ్ అన్నీ ఏమంటారు ఆర్నమెంట్స్ కాదు, ఏమంటారు గుర్తురాటది దాన్ని. అండ్ అక్కడ చాలానే ఏమంటారు చూస్తారు కదా స్కోప్స్, పెద్ద పెద్ద స్కోప్స్ ఉన్నాయి, అన్నీ బాంబులు వేస్తారు కదా అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా పైకి కూడా వెళ్ళాం, పైనుంచి కూడా వ్యూ చాలా బాగుంది. అండ్ ఏమంటారు ఎంట్రన్స్ వ్యూ అనమాట అది. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిపోతే అక్కడ మ్యూజియం ఉంది. మ్యూజియంలో ఫుల్ ఏసీ వేసారు. మేము అక్కడ ఎండకి ఎంత చచ్చిపోతున్నామంటే, అక్కడ చాలా ఎండ ఉన్నాయి, వర్షాలు ఉన్నాయని చెప్పారు కానీ చాలా ఎండలు ఉన్నాయి. అండ్ అక్కడ ఏసీలోకి వెళ్ళగానే అమ్మ స్వర్గంలా అనిపించింది ఫుల్. ఎందుకు అక్కడ ఏసీ పెట్టారైతే నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కింద అంతా పెట్టకుండా ఎందుకు అక్కడ మాత్రమే పెట్టారో తెలియదు. అక్కడ కూడా చాలానే చూడేస్తారా, అవన్నీ బెంగాలీలో రాసి ఉన్నాయి, ఏంటి అవన్నీ నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. అండ్ అక్కడ ఏదో ఉంది ఇలాగ పెట్టేసి మన ఫేస్ పెడితే అక్కడ మన పూర్వీకులు ఉంటారు కదా వాళ్ళ ఫేస్ వచ్చేలాగా ఉంది. అవన్నీ ఇంకా చూసేసి కిందకు వచ్చేసామన్నమాట. గుగ్ని అనమాట ఇది, గుగ్ని తిన్నాం ఇక్కడ. కలకత్తాలో గుగ్ని ఎక్కువ అమ్ముతారు, గుగ్ని పానీపూరి ఇవన్నీ ఎక్కువ అమ్ముతారు. అండ్ ఆలూది సమ్ చేస్తారనమాట, కొంచెం చాట్ మటర్ అవన్నీ వేసి అది తిన్నాను అనమాట. అక్కడ ఎగ్జైట్మెంట్ ఏంటంటే నేను సెల్ఫీ స్టిక్ చూసాను, దానికోసం అది కొనుక్కుందామని అంటున్నాను. అండ్ ఇంకా మళ్ళీ కాళీఘాట్కి వెళ్ళిపోయాము. కాళీఘాట్కి వెళ్ళి దర్శనం చేయించుకోవడం కానీ ఇంకా 100 రూపీస్ టికెట్కి వెళ్ళిపోయాం, ఎందుకంటే చాలా రష్ ఉంటుందని తెలుసు నాకు, అందుకని 100 రూపీస్ టికెట్కి వెళ్ళిపోయాం. అక్కడ మాత ఎలా ఉంటారో నేనైతే ఫోటో ఇక్కడ పెడతాను, ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. నాలుక చాలా పెద్దది ఉంటుంది, శివుడి మీద కాలేసినప్పుడు నాలుక కొరు. సో దర్శనం అయితే అయిపోయింది, ప్రసాదం అండ్ ఫ్లవర్స్. మొత్తం మార్కెట్, చాలా పెద్ద మార్కెట్ ఉంది, అక్కడ నుంచి చివరి వరకు ఉంది మార్కెట్ అయితే. వెళ్తున్నాం. మన ఇండియాలో ఫస్ట్ కోల్కతాలోనే మెట్రో వచ్చిందండి, అవునా? తర్వాత 3వ సంవత్సరం ఎంత 1988-85లో వచ్చింది ఫస్ట్ కలకత్తాలోనే మెట్రో వచ్చింది. తర్వాత ఇంకా అలా స్టార్ట్ చేశారు వేరే వేరే దగ్గర. అప్పుడు ఇవే మెట్రో టికెట్స్, అక్కడ చూపించేసి లోపలికి వెళ్ళిపోవడమే. సో మెట్రో టికెట్స్ తీసేసుకున్నాం, 3 టికెట్స్. ఇప్పుడు వెళ్ళిపోవడమే మెట్రోలో. చలో పెట్టాలా బ్యాగ్. అండ్ నేనైతే ఫైనల్లీ మెట్రో కూడా ఎక్కేసాను. ఫస్ట్ నాది ఇలాగ మెట్రో ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ మేమైతే అండర్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా, ఆ మెట్రో ఎక్కామన్నమాట ఫస్ట్. ఇది కూడా కోల్కతాలోనే ఫస్ట్ వచ్చింది మనకి అండర్ గ్రౌండ్ వాటర్ మెట్రో అనేది. అండ్ మనకి ఏం కనబడలేదు, టనల్ వేస్తారు కానీ అమ్మో బాబోయ్, మేము లోకల్ ట్రైన్స్లో వెళ్తే చాలా రష్ ఉంటుంది కదా అని చెప్పేసి మెట్రోలో వెళ్తే అమ్మో బాబోయ్ ఇంకా జనాలు, ఇంకా ఎందుకంటే ఆ టైం నుంచి డ్యూటీ నుంచి కాలేజ్ నుంచి వస్తారు కదా, చాలా విపరీతమైన జనాలు ఉన్నారు అసలు. నేనైతే ఎంత ఎగ్జైట్గా ఉన్నానో అక్కడ ఇంకా అంతమంది జనాలు చూసినప్పుడు నాకు కళ్ళు తిరిగిపోయి ఇంకా హౌరా స్టేషన్కి, ఇక్కడ నుంచి హౌరా స్టేషన్ కలిగి చాలానే మారా మేమైతే. సో గైస్, డే 1 అనేది ఇలా కంప్లీట్ అయింది కలకత్తాలో. ఫస్ట్ విక్టోరియా మెమోరియల్ అండ్ కాళీఘాట్ చూసేసాం, మెట్రో ఎక్కేసాం, ఇంటికి వచ్చేసాం, ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట. డే 2లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.